ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్ళీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం, నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం. అది కూడా మా నాయకుల ద్వారానే మళ్ళీ అది కూడా చెప్తాం. ఎందుకంటే రేపు మళ్ళీ ఆ ఊరికి పోయేది ఈయనే, ఓటు అడిగేది ఈయనే అడుగుతాడు. కాబట్టి మా నాయకుడి దగ్గరే చెప్తాం. అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి, ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం. మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది, ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం. ఒక 5 మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీంని పెట్టుకున్నాం. త్రూ ఐవీఆర్ఎస్ కానీ డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏదో టెక్నికల్గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. జెన్యూన్గా సమస్య పరిష్కారం కావాలి. ఆ జెన్యూన్గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. అది సమస్యను పరిష్కారం. కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడికో వెళ్ళిపోయి 20 లక్షలు 50 లక్షలు 80 లక్షలు ఒక్కొక్కరికి ఇమ్మంటే సస్టైనబుల్ మోడల్ కాదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేస్తాం. కానీ ఇక్కడుండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం. కొంతమంది నాకు డబ్బులు ఇవ్వండి, ఆర్థిక సహాయం చేయమని కోరతారు. కానీ జెన్యూన్గా ఏదైనా ఉంటే కాస్త కోస్త హెల్ప్ చేస్తాం. కానీ అబ్నార్మల్గా అడిగితే మనం చేయలేము. అలాంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు అడుగుతూ ఉంటారు, లేదంటే పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నీ సాధ్యం కాని పనులు. అవన్నీ కూడా మా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఈవెన్ రైల్వే టికెట్స్ దగ్గర నుంచి బస్ టికెట్స్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. అవి కూడా మేము కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబం మంచి చెడులు అన్నీ చూసుకోవడం ఒక యాంగిల్, వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం. బర్త్డే రోజున నా ఆఫీస్ నుంచి ఒక గ్రీటింగ్ పంపించడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చనిపోతే ఒక 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు ఇవ్వడం, ఇలాంటి మేము ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయాలని పాటిస్తున్నాం. అవన్నీ కంటిన్యూ చేయడానికి ఈ ఆఫీస్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీ అనేది. టెక్నాలజీ ద్వారా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పటికంటే ఇప్పుడు చాలా సమర్థవంతంగా నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ ఐవీఆర్ఎస్ అడుగుతున్నా. రేషన్ వచ్చింది, కార్డు హోల్డర్స్ అడుగుతున్నా. పెన్షన్ ఉంది, ఎక్కడికి ఆ రోజు ఒక్క రోజులో పెన్షన్స్ అన్నీ ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి జియో ట్యాగింగ్ చేస్తాం. ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆన్లైన్లో మాకు రికార్డు వస్తుంది. 300 ఒక ఇంటికి ఆ పక్క ఈ పక్క ఇస్తే పర్లేదు, కానీ ఎక్కడో కూర్చొని ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. అప్పుడే అతనికి వార్నింగ్ ఇస్తాం, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడో ఉన్నావని. ఒకవేళ అది కూడా వినకపోతే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత ఐవీఆర్ మెసేజ్ వెళ్తుంది, ఐవీఆర్ఎస్ మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ అయిన తర్వాత అతనికి ఉండే కష్టాలు చెప్తారు. అప్పటికి కూడా వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఎందుకు ఉంది కూడా అనలైజ్ చేస్తాం. కొంతమంది రాజకీయంగా చెప్తూ ఉంటారు, వాళ్లకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్గా చేసినా వాళ్ళు తప్పుగానే వినపడొస్తుంది. అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు. అవి కూడా అనలైజ్ చేసుకుంటాం. అంటే మా ఉద్దేశం ఎక్కడా మిస్లీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి, అదే సమయంలో ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి. ఒక పక్క మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపేయం. అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రొక్యూర్మెంట్కి వస్తే నేరుగా రైతు భరోసా కేంద్రం నుంచి టైం ఇవ్వడం, వాళ్ళు శాంపుల్ తేవడం, టెస్ట్ చేయడం, అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయడం, రైస్ మిల్ పంపేయడం, ఇవన్నీ కూడా అక్కడ తేమ శాతం ఇవన్నీ చేసుకొని చేస్తారు. ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళ్తానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎన్ని బస్తాలు ఇచ్చాడు, ఎన్ని టన్నులు ఇచ్చాడని.
నెక్స్ట్ 1 అవర్ 2 అవర్స్ ఆ రోజే 48 అవర్స్ అన్నా ముందుగానే ఇచ్చేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుకు అకౌంట్లో డీబీటీ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం, ఆడిట్ చేసుకుంటున్నాం, మళ్ళీ IVRS తీసుకుంటున్నాం. అంటే డబల్ షూర్, ఎక్కడ చిన్న మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక 5-10% మమ్మల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది కూడా అధ్యయనం చేసుకొని ఓకే వీళ్ళు ఇంతేని వదిలేస్తాం. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది, మొన్న నేను చూశాను గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను. అక్కడ గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సర్న్ రైస్ మిల్ ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి? గోని సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి. ఆయన తక్కువ ఇస్తే తీసుకోడు. గోని సంచులకు రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? దారంతా కారుకుంటూ వస్తాయి, లీకేజెస్ అవుతాయి. అది ఎవరి డబ్బులు? అది రైతు డబ్బులు. ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్లు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నా. నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు చేశాను. నేను ఎప్పటికప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చొని అధ్యయనం చేశాను. అందుకే రైట్ పర్సన్కి రైట్ పొజిషన్లో పెట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్న, సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా RTGS తరఫున టెక్నాలజీ అంతా కూడా ఇచ్చేసి వేరియస్ సర్వేసే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకొని మెరుగైన సేవలు ఒక సుపరిపాలన ద్వారా ఏ విధంగా అందించాలో అన్ని అందిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. 5 సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తూ ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా. అంటే దీన్ని పరిష్కారం చేయాలి. 22A కింద ఓపెన్ అప్ చేశారు, కబ్జాలు చేశారు, రికార్డులు మార్చారు, రాజకీయ వివక్ష చూపించారు. అన్నీ కలిసి చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చింది. ఇది నాకు ఒక 4-5 నెలలు పడుతుంది. రెవెన్యూ సదస్సులు అయిపోతున్నాయి, రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సర్వేలు చేశారు, సర్వేల్లో మళ్ళా తప్పులు చేశారు, మళ్ళా రీసర్వే చేయాలి. ఇవన్నీ చేసి పక్కా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఒకవేళ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ కొంతమంది పట్టాలు కావాలని అడుగుతున్నారు, డీకేటీ పట్టాలు, అవి కూడా ఏం చేయాలని ఆలోచించి అన్నీ కూడా పరిష్కారం చేస్తాం. అంటే వీటికన్నిటి కొంత సమయం పడుతుంది. వ్యవస్థ విధ్వంసమైంది, సమస్యలు ఉన్నాయి, 1 by 1 పరిష్కారం చేసుకొని వస్తున్నాం. ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు, సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనే దానికి ఇవన్నీ పెడుతున్నాం. ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నా, ఎందుకు పరిష్కారం కావడం లేదు, ఇలాంటి అన్ని కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కానీ, మళ్ళా ఫీడ్బ్యాక్ తిప్పడం కానీ, ఆ సైకిల్ని మళ్ళా ఇది చేయడం కానీ, మళ్ళా చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది, నేను స్టాండర్డ్స్ పెడతాను, వారం లోపల క్లియర్ చేయాలని. వాళ్ళు ఏం చేస్తారు, వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యత నేను నెరవేర్చకుండా నేను MRO RDO పంపిస్తాడు, RDO DRO పంపిస్తాడు, DRO జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు. అంటే నా పని అయిపోయిందని. వాళ్ళ పని అయిపోలేదు, మన బాధ్యత తీరలేదు, కానీ ఫైల్ మాత్రం వీడు తప్పించుకోవడానికి పంపించేస్తారు. ఓసారి డిస్పోజల్ అని రాసేస్తాడు. వాట్ ఈస్ ది డిస్పోజల్? ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ది డిస్పోజల్. అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని. నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను.
అధ్యయనం చేస్తాం. మార్నింగ్ మీరు వస్తానని చూశారు. మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్లో చూశాను, ఈ డెస్క్ల్లో చూశాను, మా టీమును చూశాను, సమస్యలను అధ్యయనం చేశాను, ఆ సమస్యలు వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను, ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదో కూడా అధ్యయనం చేశాను. సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే, ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయ్యి అవుట్కమ్ కరెక్ట్గా వస్తే నథింగ్ లైక్ దిస్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో అందుకనే మీకు జననాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి, ఏం చేస్తుందో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎవ్రీ ఇష్యూ, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడికి పంపిస్తే జెన్యూన్గా ఉండేటివి, న్యాయసమ్మతమైనటివి, చట్టపరంగా ఉండే అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ. అంటే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల కోసం మామూలు టైంలో కొద్దిగా మినిమం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి. మనకేమైందంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతాం, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తు వస్తారు. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా నేను మానిటర్ చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు ఏంటంటే ఒక నాయకుడు బాగా పనిచేస్తే ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉండాలి, ప్రయోగాలు చేయకుండా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక గవర్నమెంట్ కంటిన్యూగా గెలిచిన గవర్నమెంట్ వల్ల ఆ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది. గుజరాత్ 5వ సారి, హర్యానా 3వ సారి, మహారాష్ట్ర 3వ సారి, మధ్యప్రదేశ్ 3వ సారి, నరేంద్ర మోడీ గారు 3వ సారి. వాట్ ఈస్ ది బెనిఫిట్? ఒక సస్టైనబిలిటీ, రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉంది. అదే మరి మన దగ్గర ప్రయోగం చేశాం. ఏమైంది? 5 ఏళ్ళు డిస్ట్రక్షన్ జరిగింది. ఇది సగం టైం పొలిటికల్ విక్టిమైజేషన్ పోయింది, మొత్తం 90%. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మోటివేట్ చేస్తున్నాం, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది అయినాక ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ కూడా వాళ్ళు చేస్తాం. ఇంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా చేసుకుంటారు, అవన్నీ కూడా పెడతాం. నేను పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఎంపీకి కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. పార్లమెంటుకు చేస్తాం. 7 సెగ్మెంట్స్ కూడా వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడ దగ్గర స్టెబిలైజ్ కావాలి, ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్లో ఇది చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్ళే కార్డు పడేస్తారు. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్, దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్. అందరూ దాన్ని అమలు చేసుకుంటారు. అడాప్షన్. చాలా వరకు సార్ ఈ కార్యక్రమం ఇన్నోవేటివ్గా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉంటాయి, అవి కూడా సెంట్రలైజ్ చేసి చాలా వరకు పబ్లిక్ తెలియకపోవచ్చు. అది కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేయడం వరకు సక్సెస్ అది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు. ఇప్పుడు 2 బాధ్యతలు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి, ఆ పార్టీకి వస్తుంది.